హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. సరికొత్త బడ్జెట్ సరికొత్త ఆశలతో వస్తోంది అన్నటువంటి దాంతోనే ప్రారంభమైంది ఈరోజు ఉదయం. అయితే ప్రజల ఆశలు నెరవేర్చిందా? అదే సందర్భంలో ఇప్పటికీ ప్రారంభమైన విమర్శలు ఒకవైపు, ప్రశంసలు ఒకవైపు. ఈ రెండింటిలో దేనికి ఈ బడ్జెట్ అర్హత సాధిస్తుంది? ఈ అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడేందుకున్నారు నరసింహమూర్తి గారు, ఆర్థిక రంగ నిపుణులు. నమస్తే అండి. నమస్కారం అండి. నరసింహమూర్తి గారు నమస్తే. నమస్కారం అండి. బడ్జెట్ని సింపుల్గా స్ట్రైట్గా చెప్పాలంటే బాగుందా బాగాలేదా? బడ్జెట్ అంటే ఆల్మోస్ట్ దాని ఎక్స్పెక్టేషన్స్ ఈ రోజున్న ఆర్థిక పరిస్థితి, ఇవాళ ఉన్న లాస్ట్ ఎకనమిక్ సర్వేలో ఫర్ ఎగ్జాంపుల్ మనకి అర్బన్ కన్సంప్షన్ తగ్గిందన్నాం. అదేవిధంగా మిగతా ఎకనమిక్ గ్రోత్ పుష్ చేయాలి. మరి ట్రంప్ ఇచ్చే ఎఫెక్ట్, ట్రంప్ మనకి ఇచ్చే షాకుల నుంచి ఎలా బయటపడాలి, ఇవాళ అగ్రికల్చర్ని ఎలా డెవలప్ చేయాలి, ఎంప్లాయ్మెంట్ ఎలా క్రియేట్ చేయాలి, ఇలాంటి విషయాలు కనుక మనం ఒకసారి ఎగ్జామిన్ చేస్తే అన్ని యాంగిల్స్లో కనుక మనం చూస్తే బడ్జెట్ మనం ఒక 70 నుంచి 80% వరకు ఫుల్ఫిల్ చేసింది, ఒక 20-30% చేయలేదు అని చెప్పచ్చు. రైట్. ఈ చాలా రోజుల నుంచి వచ్చేటటువంటి ఏకైక మాట పారిశ్రామిక రంగ ప్రగతి ఉంటేనే ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి అన్నటువంటిది. ఇప్పుడు పారిశ్రామిక రంగానికి ఈ బడ్జెట్ ద్వారా ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? ఇప్పుడు పారిశ్రామిక రంగం అంటే మనకి 3-4 రకాలుగా ఉన్నాయండి. ఒకటి ఎంఎస్ఎంఈస్, రెండోది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టారు, లార్జ్ సెక్టారు. సో బేసిక్గా ఈ బడ్జెట్లో చాలా ఫోకస్ బాగా ఇచ్చింది ఏమిటంటే ఎంఎస్ఎంఈ సెక్టార్. ఎంఎస్ఎంఈ సెక్టార్ మీరు చూస్తే ఆ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ అనేది అది మైక్రో సెక్టార్కి కూడా అప్లై అయ్యేట్టుగా చేశారు. అదేవిధంగా ఎస్పెషల్లీ ఇవాళ ఎంఎస్ఎంఈలో ఒక కోటి యూనిట్స్ మనకి రిజిస్టర్ అయి ఉన్నాయండి. అందులో ఒక 8 కోట్ల దాకా వర్కర్లు ఉన్నారు. అంటే 45% ఎక్స్పోర్ట్స్ ఎంఎస్ఎంఈ సెక్టార్ చేస్తుంది, ఇండస్ట్రియల్ ఎక్స్పోర్ట్స్, మ్యానుఫ్యాక్చర్డ్ ఎక్స్పోర్ట్స్లో. సో దీనికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. దీనికి గత వేరియస్ బడ్జెట్స్గా దే ఆర్ గోయింగ్ ఆన్ అనౌన్సింగ్ సమ్ రిలీఫ్స్, బ్యాంకింగ్ అవన్నీ, బ్యాంక్ ఫెసిలిటీస్ అవన్నీ చేస్తూ వచ్చారు. అండ్ దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ ఈసారి ఏం చేశారంటే ఉమెన్ వర్కర్లకి లోన్ కానివ్వండి, ఈ టాయ్స్ సెక్టార్కి ఇండియాని గ్లోబల్ హబ్ ఫర్ టాయ్స్ చేస్తామని చెప్పేసి, అదేవిధంగా ఫుడ్ ప్రాసెసింగ్కి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ పెడదామని, మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్ పెట్టి, నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్ పెట్టి టు సపోర్ట్ లార్జ్, మీడియం, స్మాల్ అని. అదేవిధంగా మీకు లేబర్, లెదర్ ఇండస్ట్రీకి చాలా సపోర్ట్ ఈ బడ్జెట్లో ఇచ్చారండి. అంటే ఏ విధంగా ఇచ్చారంటే లెదర్ మ్యానుఫ్యాక్చరర్స్కి సంబంధించిన ఇంపోర్ట్ దగ్గర నుంచి, ఎక్విప్మెంట్ ఇంపోర్ట్ దగ్గర నుంచి, వాటి మీద ట్యాక్సెస్ తగ్గించడం దగ్గర నుంచి. ఎందుకంటే లెదర్ సెక్టర్ మనకి ఇండియాలో మనం గ్లోబల్గా వీఆర్ వన్ ఆఫ్ ద మెయిన్ ఎక్స్పోర్టర్స్ ఆఫ్ షూస్ అండ్ లెదర్ ఎక్స్పోర్ట్స్. అది కూడా మంచి ఫోకస్ ఉంది కాబట్టి ఆ సెక్టార్కి బాగా ఫోకస్ ఇచ్చారని చెప్పచ్చు. దాని తర్వాత షిప్ బిల్డింగ్ అండి. మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీస్ కానీ చూస్తే అంటే మనం ఒక విధంగా చెప్పాలంటే లాస్ట్ 2-3 బడ్జెట్స్లో మీకు ఏరో సెక్టర్కి బాగా ఇచ్చారు డెవలప్మెంట్. ఎంఆర్ఓ అంటారు, అంటే ప్రతి ఎయిర్క్రాఫ్ట్ కూడా కొన్ని రోజులు అయిన తర్వాత, కొన్ని గంటలు తిరిగిన తర్వాత అది రీఫర్బిష్ అవ్వాలి. సో దానికి అంటే ఓవరాలింగ్ లాగా. అందుకని అన్ని లండన్కి, మిగతా దేశాలకు పోయేది హైదరాబాద్లో, బెంగళూరులో స్టార్ట్ అయ్యి ఇండియాలో బాగా చేయడానికి ఇన్సెంటివ్స్ ఇచ్చారు. అదేవిధంగా షిప్ బిల్డింగ్ ఇస్తారు. షిప్ బిల్డింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. యాజ్ ఎవ్రీ షిప్ యాజ్ ఏజ్ గోస్ అప్ వాళ్ళు బ్రేక్ చేసి కొత్త షిప్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం మనకి గుజరాత్లో ఉంది. దాన్ని ఎక్కువ చేయడానికి ఇన్సెంటివ్స్ బాగా అనౌన్స్ చేశారు. కొత్త షిప్ బ్రేకింగ్ కంపెనీస్ రావచ్చు. సో అవన్నీ కూడా ఎంప్లాయ్మెంట్ ఓరియంటెడ్గా ఉండే సెక్టార్స్ అనమాట. సో అది న్యూక్లియర్ పవర్ జనరేషన్ కూడా 100 చిన్న న్యూక్లియర్ ప్లాంట్ పెట్టడానికి అనౌన్స్ చేశారు. నాకు దాని విషయంలో ఎంతవరకు ఇంప్లిమెంట్ చేయగలరు, ఎందుకంటే లాట్ ఆఫ్ ఎన్వైరాన్మెంటల్ ఎఫెక్ట్స్ ఉంటాయి న్యూక్లియర్లో. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ అండి. తర్వాత మెరిటైన్ డెవలప్మెంట్ బోర్డు, ఉడాన్ స్కీమ్, ఇన్ఫాక్ట్ ఎస్పెషల్లీ ఈ ఉడాన్ స్కీమ్ వల్ల చాలా ఎంప్లాయ్మెంట్ జనరేషన్, చిన్న ఎయిర్పోర్ట్ డెవలప్ అవడం అన్నీ గత 10 ఏళ్ళుగా చూసాము. ప్రస్తుతం ఇంకొక 180 డెస్టినేషన్స్ చిన్న ఎయిర్ స్ట్రిప్స్ నుంచి కూడా ఉడాన్ స్కీమ్లో తీసుకొద్దామని చెప్పి అనౌన్స్ చేశారు. శ్రీశైలం కూడా కవర్ కావచ్చు ఈసారి. శ్రీశైలము, నాగార్జున సాగర్ డ్యామ్ లాంటివి. సో దట్ టూరిజం బాగా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. మెడికల్ టూరిజం కోసం తర్వాత ఈ విధంగా ఒక విధంగా చెప్పాలంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి బడ్జెట్లో బాగా ఫోకస్ ఉందండి. ఎంఎస్ఎంఈ సెక్టార్కి
బాగా ఫోకస్ ఉంది. ఈ రెండు కూడా బాగా చేశారని చెప్పచ్చు. అయితే బడా పరిశ్రమలకి సంబంధించి కార్పొరేట్ సంస్థలకు సంబంధించి పెద్దగా ప్రోత్సాహకాలు ఇవ్వలేదు అన్నటువంటి వాదన ఒకటి ఉంది. అది ఎంతవరకు వాస్తవం? అది వాస్తవం అండి. ఇప్పుడు ఏమైందంటే పెద్ద పెద్ద ఆ, నేను కూడా ఆశించాను. ఎందుకంటే ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ గ్రోత్ తగ్గిందండి. మనకి ఇండియా లాస్ట్ 1 yearలో కనుక 6.4 6.5 జీడిపి గ్రోత్ ఉంది. ఇది ముందు ముఖ్యంగా అగ్రికల్చర్ 4% ఉంటే చాలు, మనకి 4% వచ్చేసింది. సర్వీసెస్ సెక్టర్ బాగా గ్రో అవుతుంది. దీన్ని కిందకి లాగింది ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఎందుకు లాగిందంటే మనకి ఎక్స్పోర్ట్స్ కొంచెం తగ్గాయి. ఇక రాను రాను ఈ మోదీ మన ట్రంప్ గారి ఎఫెక్ట్ మన మీద ఎలా ఉంటుందో తెలియదు. మనం ఆల్రెడీ అనౌన్స్ చేసాం. ఏమనౌన్స్ చేసాం? మనం ట్రేడ్ ఇంబ్యాలెన్స్ తగ్గిస్తామని. ట్రేడ్ ఇంబ్యాలెన్స్ తగ్గాలంటే మన ఎక్స్పోర్ట్స్ అనేది తగ్గాలి, అక్కడి నుంచి ఇంపోర్ట్స్ అనేది మనం పెంచుకోవాలి. సో దీనిలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ మనం జాగ్రత్తగా చూసుకోకపోతే ప్రాబ్లం వస్తుంది. అందుకని నేను కూడా ఈసారి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్కి ట్యాక్స్ హాలిడేస్ పెంచుతారేమో అని ఆశించాను. కొత్త ఎంప్లాయ్మెంట్ వస్తే చేస్తారని ఆశించాను. అదేవిధంగా పిఎల్ఐ స్కీమ్స్ ఉన్నాయి, అవి కొంచెం పెంచి 14 ఇండస్ట్రీస్ కవర్ అయ్యాయి. పిఎల్ఐ స్కీమ్స్, ప్రొడక్టివిటీ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్ అని, అది కొంచెం పెంచుతారని చెప్పి ఆశించాను. ఇంకో కొత్త రంగాలకు విస్తరిస్తారని. ఇవి కాలేదు మరి. సో మరి ఈ ట్రంప్ ఎఫెక్ట్ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఎంతవరకు తట్టుకోగలదు, దేశం ఎలా తట్టుకోగలదు చూడాలి. ట్రంప్ గారు కనుక మనం అక్కడి నుంచి కనుక పెట్రోలియం ప్రోడక్ట్స్ ఇంపోర్ట్ చేస్తే పర్లేదు, బ్యాలెన్స్ అవుతుంది ట్రేడ్ ఇంబ్యాలెన్స్ అనుకుంటే ఎక్స్పోర్ట్స్ ఎఫెక్ట్ కావు, లేకపోతే ఎక్స్పోర్ట్ ఎఫెక్ట్ ఉంది, అవకాశం ఉందండి. సో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్కి, పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్కి ఈ బడ్జెట్లో ఎక్సెప్ట్ ఫర్ షిప్ బిల్డింగ్ మిగతా విషయాల్లో అంత న్యూక్లియర్ పవర్ ఎంతవరకు వస్తుందో చూడాలి. ఎక్సెప్ట్ ఫర్ దట్ నాట్ మచ్ ఎంకరేజ్మెంట్ ఇన్ ద లార్జ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్. ఏంటంటే మనకి ఈ దేశంలో ఆయుధ ఫ్యాక్టరీలు ఈ మధ్యకాలంలో బాగా పెంచుతూ వస్తున్నారు కదా, వాటికి కూడా ఏమీ ప్రత్యేకత ఏం లేదా ఇక్కడ? లేదండి. ఇన్ఫ్యాక్ట్ అది చేస్తే చాలా బాగుండేది. నేను కూడా నా ఆర్టికల్స్లో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్కి బాగుంటుందేమో చేయాలని చెప్పి నేను కూడా ఎక్స్ప్రెస్ చేశాను వ్యూస్. బట్ ఆ సెక్టార్కి మళ్ళీ అది ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఇస్తుంది, మళ్ళీ ఎక్స్పోర్ట్స్ చాలా ఇంపార్టెంట్ ప్లే చేస్తుంది. ఆల్రెడీ డౌన్లో ఉంది అది, దాన్ని పెంచడానికి ఏమన్నా చేస్తే బాగుండేది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే లాస్ట్ 1 yearలో మనకి బ్యాంక్ డిపాజిట్ గ్రోత్, ఇండస్ట్రియల్ క్రెడిట్ గ్రోత్ తగ్గాయి. బ్యాంకింగ్ సెక్టర్ కనుక చూసుకుంటే రీటైల్ గ్రోత్ ఎక్కువైంది. మీరు ఏమంటారంటే ఫిన్టెక్ బ్యాంక్స్ అంటారు, మొబైల్ బ్యాంక్స్ అంటారు. ఆ ఫిన్టెక్ బ్యాంక్స్ అన్సెక్యూర్డ్ లోన్స్ ఇస్తున్నాయి, కానీ ఈ బ్యాంకింగ్ క్రెడిట్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ తగ్గింది. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ప్రాబ్లం ఏం ఫేస్ చేస్తుందంటే లార్జ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఏ ఇండస్ట్రీస్కి కూడా ధైర్యంగా కొత్త ఇండస్ట్రీ పెడదాం, రిస్క్ తీసుకుందాం అంటున్నది పోయింది. ఈ ఐబీసీ గట్టిగా ఉండటం, వెంటనే రికవరీ అవటం, మనం 12 లక్షల కోట్లు వేవ్ చేసామని చెప్పి ప్రతి వాళ్ళు అంటారు. కానీ దానిలో 8 నుంచి 9 లక్షల కోట్లు వసూలు చేసాం, ముక్కు వసూలు చేసాం ఈ ఐబీసీ రావటం వల్ల. దీనివల్ల ఇండస్ట్రీస్ భయపడిపోతున్నారు. అందుకని ఎవరు రిస్క్ తీసుకుని అప్పులు చేయట్లేదు. అందుకని కూడా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో గ్రోత్ అనుకున్నట్టుగా రావట్లేదు. వ్యవసాయానికి సంబంధించి ఏ మేరకు ఉంది ఇందులో ప్రయోజనం? ఈ వ్యవసాయానికి చాలా బాగుందండి. అసలు ఈ కంటిన్యూస్గా మోదీ గారు వచ్చినప్పటి నుంచి వ్యవసాయానికి ప్రతి సెక్టార్లో ప్రతిసారి ఏదో ఒకటి చేస్తూ వచ్చారు. లాస్ట్ టైం డ్రోన్స్ లాస్ట్ 2 yearsగా డ్రోన్ టెక్నాలజీ వాడి పైగా ఫెర్టిలైజర్ యూసేజ్ని బాగా చేశారు. ఈసారి మటుకు ఈ 100 జిల్లాలు ఏమండి, ఈ 100 జిల్లాలు ఉంది కదా స్కీము, అది టోటల్గా చేంజ్ అండి. ఇండియాని రంగు మార్చేది ఏంటంటే 100 మోస్ట్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ సెలెక్ట్ చేసి ఆ జిల్లాల్లో ప్రొడక్టివిటీ ఎలా పెంచాలి స్టడీ చేసి వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాక్టీసెస్, గ్లోబల్గా ఉన్న బెస్ట్ ప్రాక్టీసెస్ ఇంప్లిమెంట్ చేసి వాటిని మోడల్ జిల్లాలుగా మారుస్తాం అగ్రికల్చర్ ప్రొడక్టివిటీలో అని దానివల్ల 2 కోట్ల మంది ఫార్మర్స్కి ఉపయోగపడుతుందని చెప్పి కనుక అన్నారు. ఇన్ఫ్యాక్ట్ మనకి 250 జిల్లాలు ఉన్నాయి అలాంటివి. ఈ సంవత్సరం 100, నెక్స్ట్ ఇయర్ ఇంకో 100 అర్థం కలెక్ట్ చేస్తే కనుక 250 చేస్తే మనకున్న ఈ డ్రాట్ ప్రాబ్లమ్స్ కానివ్వండి ఇవన్నీ చక్కగా అడ్జస్ట్ అవుతాయి.
రైట్. అంటే వ్యవసాయం చేస్తున్నటువంటి రైతుకి డైరెక్ట్ ప్రోత్సాహకాలు క్రిందటిసారి అయితే 10,000 రూపాయల మధ్యన అనౌన్స్ చేశారు. ఇప్పుడు అది ఇందులో మెన్షన్ అయినట్టేనా? దాంతో పాటుగా వాళ్ళకి క్రెడిట్ కార్డు లోన్స్ ఇవి పెంచుతామంటున్నారు. అవి ఏ మేరకు ఉపయోగపడతాయి? అవన్నీ కంటిన్యూ అవుతాయండి. లాస్ట్ టైం ఇచ్చినవన్నీ కంటిన్యూ అవుతాయి. 7,70,00,000 క్రెడిట్ కార్డులు అడిషనల్గా కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ఇస్తామని చెప్పారు. అది కాక ఇంకొక ఇంపార్టెంట్ డెవలప్మెంట్ ఏంటంటే ఇండియా పోస్ట్ అండి. ఇండియా పోస్ట్ అనేది డిఫరెంట్ అయిపోయింది. అంటే ఒకప్పుడు అంతా ఉత్తరాల్లో రాసేవాళ్ళం, ఉత్తరాలు పోస్ట్ కార్డు రోజు పోస్ట్ మ్యాన్ వస్తాడని మనం చూసేవాళ్ళం. ఆ రోజులు పోయాయి. ఎక్సెప్ట్ రిజిస్టర్ పోస్ట్ తప్ప వాడు రొటీన్గా ఇచ్చే కవర్లు పోస్ట్ కార్డులు లేవండి. సో ఈ వ్యవస్థ అంతా కూడా నిరర్థకంగా ఉండిపోయింది. సో దాన్ని వాళ్ళు పోస్టల్ బ్యాంక్ అని తీసుకొచ్చారు. పోస్ట్ ఆఫీస్లే బ్యాంకులుగా తీసుకొచ్చారు. ఇవాళ ఇండియా పోస్ట్ని ఎఫెక్టివ్గా వాటి ద్వారా అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ యాక్టివిటీస్ అన్ని కూడా చేస్తాము, దీనికి ఒక స్కీమ్ చేసామని ఒక అనౌన్స్ చేశారు. సో ఇండియా పోస్ట్ని వాళ్ళు ఈ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉపయోగించుకునేట్టుగా చేస్తామని చెప్పారు. అది చాలా బాగుంది. ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే అన్ఫార్చునేట్గా మనం ఆ మూడు ఫార్ములాస్ ఉన్నాయి కదా, చాలా ఇంపార్టెంట్ లాస్ అండి. అవి టోటల్గా అగ్రికల్చర్ని రూపు రంగు మార్చేవి. వాటిని మనం పొలిటికల్గా కానివ్వండి, యాజిటేషన్స్తో కానివ్వండి, ఆ మూడింటిని కొంత విత్డ్రా చేయాల్సి వచ్చింది. దాని తర్వాత ఆ నెక్స్ట్ ఇయర్ అమిత్ షా గారి కింద ఈ కోఆపరేషన్ డిపార్ట్మెంట్ తీసుకొచ్చి ఈ కోఆపరేషన్ డిపార్ట్మెంట్ని స్ట్రెంగ్థన్ చేసి ఆ ఫార్ములాస్ లేకపోతే దీని ద్వారా వాటిని రిఫార్మ్ చేద్దాం అనుకున్నారు. ఈసారి బడ్జెట్లో దానికి ఫోకస్గా ఎన్సిడిసి, నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, అది దానికి ఫండ్స్ ఎక్కువ ఇచ్చి కోఆపరేటివ్ సెక్టార్ని స్ట్రెంగ్థన్ చేయడానికి దాన్ని వాహనంగా వాడుకుంటామని చెప్పి అనౌన్స్ చేశారు. అది కూడా బాగుందండి. రైట్. మరొకటి ప్రధానమైనది సేవల రంగం. అది ఏ మేరకు ప్రయోజనం ఉంది? బేసిక్గా సేవల రంగంలోనే మనం కనుక చూస్తే ఒకటి ఉడాను, తర్వాత ఈ టూరిజం సెక్టార్ని చేయటం. ఈ టూరిజం సెక్టార్ ఏం చేశారంటే ఈ బుద్ధ టూరిజం సర్క్యూట్ని డెవలప్ చేస్తామని చెప్పి, ఈ బుద్ధ టూరిజం అంటే బేసిక్గా బీహార్లో ఈ బౌద్ధగయ అవన్నీ ఉన్నాయి. వాటిని 50 టూరిజం సిటీస్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తామని, అక్కడే పెట్టే హోటల్స్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టేటస్ ఇస్తామని చెప్పారు. అది చాలా బాగుంది. ఈ ముద్రా లోన్స్ హోమ్ స్టేస్కి ఇవాళ టూరిజం సెక్టర్ చిన్న ప్లేసెస్లో టూరిజం డెవలప్ అవ్వాలంటే హోటల్స్ రావండి, అక్కడ హోమ్ స్టే ఉంటుంది. హోమ్ స్టే అంటే మన ఇంట్లోనే 2 గదులు ఎవరికైనా గెస్ట్ వస్తే ఇచ్చేట్టుగా చేసి వాటికి ముద్రా లోన్స్ ఇస్తామని చెప్పి, అదేవిధంగా టూరిజం ప్లేసెస్లో ఉన్న హోటల్స్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టేటస్ ఇస్తామని, అప్పుడు రుణాలు ఈజీగా వస్తాయి బ్యాంకుల నుంచి. స్పిరిచువల్ టూరిజంకి, మెడికల్ టూరిజం, బేసిక్గా మెడికల్ టూరిజం బాగా డెవలప్ అయింది ఇండియాలో. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాక్స్ లాంటి హాస్పిటల్స్ ఢిల్లీలో చూస్తే 40 నుంచి 50% పేషెంట్లు మనకి దుబాయ్ నుంచి, యూరోప్ నుంచి, తర్వాత ఆఫ్రికా నుంచి అలా వస్తూ ఉంటారు. యూరోప్ కాదు, ఆఫ్రికా నుంచి వస్తూ ఉంటారు. ఇవాళ మన ఇండియాలో ఒక ఆపరేషన్ అవుతే అది అమెరికాలో కానివ్వండి, లండన్లో కానివ్వండి, దానికంటే 10% ఖర్చు అయిపోతుంది. అందుకని చెప్పి ఈ టూరిజం సెక్టార్ని డెవలప్ చేయడానికి మెడికల్ టూరిజం కూడా చేస్తామని చెప్పి ఇవాళ అనౌన్స్ చేశారు. సో ఒక విధంగా చెప్పాలంటే ఉడాన్ స్కీమ్ కానివ్వండి, ఈ కొత్తగా 50 సిటీస్ టూరిజం స్పాట్స్ డెవలప్ చేయడం కానివ్వండి, ఇదంతా కూడా టూరిజం సెక్టార్కి డెవలప్మెంట్ బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఈ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ ఎప్పటి నుంచినో అంటున్నాం, వింటున్నాం. వీళ్ళు వచ్చాక ఒక్కొక్క టర్మ్ కొంచెం మారుస్తూ వచ్చారు. ఇవాళ ఏకంగా 12 లక్షల రూపాయల ఎగ్జంప్షన్ అనే ఒక పక్కన చెప్తుంటే టోటల్గా చూస్తే అంతేమీ రాదు అని మరికొంతమంది వాదిస్తున్నారు. ఎంతవరకు వాస్తవం? అంటే బేసిక్గా అండి లాస్ట్ ఇయర్ దాకా 7 లక్షలు, అంటే 2 స్కీమ్స్ ఉన్నాయండి మనకి. ఏటీసీ అని, మనం ఏమన్నా లోన్లు రీపే చేసినా, సేవింగ్స్ చేసినా అవన్నీ కొంత డిడక్షన్ వస్తుంది, 2.5 lakhs. 80D అని ఉందండి, అంటే 50,000 రూపాయల దాకా మీరు ఇన్సూరెన్స్ పే చేసే హెల్త్ ఇన్సూరెన్స్ వస్తుంది. అది 80T ఉంది. రకరకాల ఎగ్జామ్షన్స్ ఉన్నాయి. ఈ ఎగ్జామ్షన్స్ అన్ని కనుక తీసుకోకపోతే 12 లక్షలు స్ట్రైట్ అవే. అది ఒక కొత్త ఇన్కమ్ ట్యాక్స్ స్కీమ్. ఓల్డ్ స్కీమ్లో ఎగ్జామ్షన్స్ అన్ని తీసుకుంటూ మీరు ఆ 4 లక్షల దాకా ఆ విధంగా స్లాబుల్లో పోతే ఏది మీకు బెనిఫిట్ అవుతుందో ఆ ఎస్ఎస్సి ఆ బెనిఫిట్ తీసుకోవచ్చు. మనం యాజ్ ఇండివిజువల్ ఇన్కమ్ ట్యాక్స్ ఎస్ఎస్సి 12 లక్షలు బాగుంటుందా, ఇది బాగుంటుందా,
ఏ స్కీమ్ బాగుంటే ఆ స్కీము. సో బేసిక్గా ఏమిటంటే 12 లక్షలు అనేది కరెక్ట్ అనమాట. అదేమి అంత ఉండదని తప్పది. ఒక్కసారిగా 7 నుంచి 12 లక్షలు చేయటం అనేది నేను 80లో పాస్ అయ్యి వచ్చారు ప్రాక్టీస్కి. ఇక్కడ 44 ఏళ్ళుగా నేను ఈ విధంగా చూడలేదు ఇంత ఇంక్రీజ్ చేయడం అనేది. ఆల్మోస్ట్ 5/7 అంటే 50-60% ఒక్కసారిగా 70% ఒక్కసారిగా పెంచాడు. అది చాలా గొప్పగా చేసినట్టు లెక్క. 12 lakhs + 75,000 స్టాండర్డ్ డిడక్షన్, 12,75,000 దాకా మీకు ట్యాక్స్ లేదు. మీరు ఓల్డ్ స్కీమ్కి వెళ్తే దానికి కూడా పోవచ్చు. కాకపోతే దానికంటే ఇది ట్యాక్స్ సేవింగ్ ఉంటే దీనికే వస్తారు కదా. సో దేర్ఫోర్ ఇది అంతగా లేదనేది తప్పండి, అది కరెక్ట్ అది. ఎందుకంటే మిగతా స్కీమ్లో తక్కువ ట్యాక్స్ ఉంటే అది అక్కడ అది వాడుకుంటారు, అందులో ఎక్కువ ఉంటే దీనికి వచ్చేస్తారు కదా. సో మినిమం బెనిఫిట్ మీకు 12 lakhs అని చెప్పొచ్చు, మినిమం 80,000 రూపాయలు బెనిఫిట్ అని చెప్పచ్చు. అయితే ఈ ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించిన దాంట్లో జిఎస్టీ ఒకవైపున పోతుంటుంది, ఇన్కమ్ ట్యాక్స్ ఒకవైపున పోతుంటుంది, కాబట్టి వ్యాపారస్తులకి ఇది బెనిఫిట్ ఉండదు అనేటటువంటి వాదన ఉంది. అది కరెక్ట్ అండి. ఇది వ్యాపార, ఇది ఓన్లీ పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ అండి, ఉద్యోగస్తులకే ఉపయోగపడుతుంది ఇది. వ్యాపారస్తులకి అయితే పెద్ద ప్రయోజనం ఏమి ఉండదు. వ్యాపారస్తుల కంటే సార్ జిఎస్టీ అనేది ఇది వ్యాటబుల్ ట్యాక్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు జిఎస్టీ పే చేస్తే మీరు వసూలు చేస్తున్నారు కన్జ్యూమర్ నుంచి. సో జిఎస్టీ అనేది ఆ డబుల్ ట్యాక్సేషన్ ఎఫెక్ట్ పోయిందండి. జిఎస్టీలో బ్యూటీ ఏంటంటే ఎక్కడ చైన్ ఆగిపోతే ఆ చైన్ దాకా మీరు జిఎస్టీ ఎదురు కట్టిన జిఎస్టీ మీకు ఎగ్జాంపుల్ వస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వస్తువు నేను పౌడర్ డబ్బా అమ్మాయి అనుకోండి, పౌడర్ డబ్బా 100 రూపాయలు 18 రూపాయలు ట్యాక్స్ పే చేసాను అనుకోండి, నేను కొనేప్పుడు వచ్చిన 18 రూపాయలు డిడక్ట్ అయిపోతుంది. ఈ జిఎస్టీ వచ్చిన బ్యూటీ ఏమిటంటే మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి అల్టిమేట్ కన్స్యూమర్ దాకా ఒక ట్యాక్సే ఉంటుంది, మధ్యలో అందరికీ ఎగ్జామ్షన్ వస్తూ ఉంటుంది. సో అందుకని దానివల్ల పెద్ద ఇంపాక్టే ఉండదండి. దానివల్ల జిఎస్టీ ఇవాళ పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోయింది. అది దానివల్ల నెగిటివ్ ఉండదు. కాంప్లైన్స్ బాగా పెరిగింది. జిఎస్టీ అనేది గ్రేటెస్ట్ రిఫార్మ్ అండి. ఇది 18-20 ట్యాక్స్లు ఉండేవి. ఆక్ట్రాయ్ అని చెప్పి, ఎంట్రీ ట్యాక్స్ అని చెప్పి, సేల్స్ ట్యాక్స్ అని చెప్పి, ఎక్సైజ్ డ్యూటీ అని చెప్పి, ఒక ట్యాక్స్ కాదు అన్ని ట్యాక్స్లు పోయాయి, జిఎస్టీలో సబ్జ్యూమ్ అయిపోయాయి. రైట్. అంటే మీరు చెప్పినటువంటిది ఒకటి కరెక్ట్ వాళ్ళ చేతికి వచ్చిన తర్వాత. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీవీ ఛానల్లో లేకపోతే కొన్ని నెట్వర్క్లకు కానీ డిజిటల్ ప్లాట్ఫారాలకు వీళ్ళకు ఉందనుకోండి, డైరెక్ట్గా ఏ గూగుల్ వాడో లేకపోతే ఇంకొకళ్ళు పే చేస్తారు, దానికి డైరెక్ట్ ఇక్కడ వెళ్ళిపోతుంది ట్యాక్స్. ఇక్కడ ఇంకా రిటర్న్ ఏమి ఉండదు కదా ఈ ప్లాట్ఫారాల్లో. అవును. జిఎస్టీ చెప్పాలంటే ఇన్కమ్ ట్యాక్స్ కింద లెక్కది. అదే రైట్. మరొకటి ఇప్పుడు ఈ ఓవరాల్ పరిణామంలో ఇది ఇంతకాలం నుంచి అంటే ఈ కొత్తగా తీసుకొచ్చినటువంటి ఈ స్లాబ్ వలన అసలు ఇంతవరకు ఇన్కమ్ ట్యాక్స్ ఎంతమంది కడుతున్నారు, ఇప్పుడు ఎంతమందికి మినహాయింపు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది? ఆనెస్ట్గా 80% ఆఫ్ ద మనకి 6 కోట్ల మంది 4-5 కోట్ల మంది మనకి ఇన్కమ్ ట్యాక్స్ ఎస్ఎస్సీస్ ఉంటే రియల్గా పే చేసేది 20 లక్షల మందే అండి. అంటే అబౌవ్ ఇన్కమ్ ట్యాక్స్ 1,00,000 పైన పే చేసే వాళ్ళు చాలా తక్కువ మంది దేశంలో. మిగతా వాళ్ళంతా రిటర్న్స్ వేసుకుని ఇన్ని కోట్ల మందికి బెనిఫిట్ వస్తుంది, 3-4 కోట్ల మందికి బెనిఫిట్ వస్తుందండి. అంటే దే ఆర్ ఆల్ పేయింగ్ ఇన్ స్మాల్ ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉంటారు వాళ్ళు. వాళ్ళకి 80,000 రూపాయల దాకా పర్ యానం బెనిఫిట్ వస్తుంది. రైట్. అంటే ఒకటి బాగా టాక్ నడిచింది ఏంటంటే విదేశాల్లో ఈ సోషల్ స్కీమ్స్కి సంబంధించి ఒక గ్యాప్ వచ్చినప్పుడు, జాబ్ కానీ బిజినెస్కి కానీ గ్యాప్ వచ్చినప్పుడు ఒక 6 months ప్రభుత్వం భరిస్తుంది, అట్లాంటి సోషల్ సెక్యూరిటీ ఉండాలి ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్లో అన్నటువంటి చర్చ నడిచింది. అదేమన్నా ఇందులో మెన్షన్ అయిందా? లేదండి, ఈసారి సోషల్ సెక్యూరిటీ స్కీమ్ ఏం లేదండి. రైట్. ఆల్రెడీ ఇప్పుడున్న స్కీమ్స్ కంటిన్యూ అవుతుంటాయి. రైట్. ఓవరాల్గా ఈ బడ్జెట్ చూసినప్పుడు రాబోయేటటువంటి 5 ఏళ్ళు అంటే సాధారణంగా ఏంటంటే బడ్జెట్లలో ఇట్లాంటి ఇన్కమ్ ట్యాక్స్ లాంటివి ఎలక్షన్స్ ముందో పెడుతుంటారు, ఇలాగ ముందుగా పెట్టేయడం అన్నటువంటిది ఏ కోణంలో నుంచి చూడాలి? అంటే ఢిల్లీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఢిల్లీకి ఇంత భారీ పెడతారా? ఢిల్లీ కోసం ఢిల్లీ ఉంది, బీహార్ ఉంది, మళ్ళీ ప్రతి ఏడు ఎలక్షన్స్ ఉన్నాయి కదండి. ఇప్పుడు 5 ఏళ్ళు ఉంది, ప్రతి ఏడు ఎలక్షన్స్ ఎక్కడొక్కడ ఉన్నాయి. అంటే మెయిన్ అప్పుడు లాస్ట్ ట్రిప్ 2 సార్లు కూడా మెయిన్ ఎలక్షన్స్ ముందు పెట్టినట్టున్నారు కదా, పార్లమెంట్ ఎలక్షన్స్. ప్రతిసారి కూడా తక్కువ అండి. ఎక్కడ కూడా ఈ విధమైంది ఎలక్షన్ ముందు పెడితే బాగుండేది,
కానీ ఇంత ఇంత ఇంక్రీజు ప్రతిసారి 50,000 1,00,000 పెంచుతూ వచ్చారు. ఈసారి ఏకంగా 5 లక్షలు 70% పెంచడం అనేది చాలా బోల్డ్గా. అందుకే నిన్న మన మోదీ గారు చెప్పినట్టుగా మిడిల్ క్లాస్ మీద, ఫార్మర్స్ మీద అమ్మవారి కటాక్షం, లక్ష్మీ అమ్మవారి కటాక్షం ఉండాలని చెప్పారు కదా, అదేవిధంగా వాళ్ళ కటాక్షం చూపించారు. అది దీంట్లో ఇంకొక పాయింట్ ఏదో మామూలుగా హౌస్ రెంట్కి సంబంధించినటువంటిది, అట్లాగే ఇంట్రెస్ట్కి సంబంధించిన ఎగ్జామ్షన్స్ అంటున్నారు, అదేంటిది? అదండి, దీనికి ఏమైందంటే మనకి టీడీఎస్ అని చెప్పి ఉందండి. టీడీఎస్ అనేది అబౌవ్ 60 years సీనియర్ సిటిజన్స్కి 50,000 ఉండేది. అది 1 లక్షకి పెంచారు. వాళ్ళ ఆదాయం కనుక 1 లక్ష దాకా ఉంటే టీడీఎస్ కట్టక్కర్లేదు. ముఖ్యంగా ఏంటంటే రెంటల్ ఇన్కమ్ 2.4 lakhs కనుక దాటితే టీడీఎస్ చేయాలండి. అది 6 లక్షలు పెంచారు. ఒక ఇల్లే కాదు, 2 ఇళ్ళ నుంచి కూడా రెంట్ వచ్చినా కూడా పెంచారు. అది అంటే బేసిక్గా ఏమిటంటే సీనియర్ సిటిజన్స్కి వెసులుబాటు ఇచ్చారు. ఎందుకంటే అద్దెల మీద బతుకుతారు కదా వాళ్ళకి 12 లక్షలు చేసినప్పుడు మీకు 6 లక్షలు వస్తే ఇన్కమ్ ట్యాక్స్ ఏముంటుంది, ఉండదు కదండి. అందుకని చెప్పి వీళ్ళని టీడీఎస్ కట్ చేయటం, వీళ్ళని తిప్పుకోవటం, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చుట్టూ రిటర్న్ చేయమని చెప్పడం, వాళ్ళు వేసిన తర్వాత అప్పుడు డిడక్ట్ అప్పుడు రిఫండ్ ఇవ్వటం, అంతా చిరాగ్గా ఉంది. అందుకని 6 లక్షల దాకా కూడా ఎగ్జామ్ ఇచ్చారు. అంటే మీకు 6 లక్షల రూపాయలు రెంటల్ ఇన్కమ్ వచ్చినా కూడా మీరు టీడీఎస్ కట్ చేయొద్దు అని చెప్పి. రైట్. ఇంకొకటి ఇంట్రెస్ట్ ఏదైతే వస్తుందో దాని మీదన కూడా ఎగ్జామ్షన్ పెంచారంటున్నారు కదా, అది అయితే టీడీఎస్ అండి. ఇంట్రెస్ట్ ఇదే, ఈ లిమిట్ పెరిగితే 50,000 నుంచి 1 lakh చేశారు చూసారు, అది ఇంట్రెస్ట్ అని. ఇంట్రెస్ట్ టీడీఎస్ 50,000 నుంచి 1 lakh చేశారు. అది రైట్. అంటే అది ఏంటి, మామూలుగా మనకి బ్యాంకుల్లో అనుకోండి, నేను సీనియర్ సిటిజన్ని, ఫిక్స్డ్ డిపాజిట్ బ్యాంక్ నుంచి వచ్చింది వడ్డీ, ఆ వడ్డీ వాడు 1 lakh దాకా టీడీఎస్ చేయక్కర్లా బ్యాంక్ వాడు. ఓకే ఓకే. మామూలుగా అయితే బ్యాంక్ టీడీఎస్ చేసేస్తాడు. 50,000 దాటినంటే టీడీఎస్ చేస్తాడు. ఓకే ఓకే ఓకే. ఫైనల్గా ఒకటి చెప్పండి, ఈ బడ్జెట్ ద్వారా ఈ ఏడాది గ్రోత్ రేట్ పెరుగుతుందా, లేకపోతే దీనివల్ల ఏమన్నా ఎఫెక్ట్స్ ఉంటాయా? ఇవాళ బడ్జెట్ గ్రోత్ రేట్ని పెంచేట్టే ఉందండి. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉంది, అన్ని సెక్టార్లకి సపోర్ట్ ఉంది, గ్రోత్ రేట్ పెరగచ్చండి. కాకపోతే ఏమవుతుందంటే మనం అనుకున్న గ్రోత్ రేట్లు మన ఒక్క పాలసీ మీద డిపెండ్ కాదండి. ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ వచ్చి మన గ్రోత్ రేట్ పడిపోయింది. అదేవిధంగా ఉక్రెయిన్ వార్ రాగానే అన్ని దేశాల గ్రోత్ రేట్లు పడిపోయి, కానీ ఇండియా గ్రోత్ రేట్ బాగుంది ఆ ఇయర్. అంటే ఏంటంటే గ్లోబల్ ఫోర్సెస్ని మనం ఎలా మేనేజ్ చేస్తూ ఉంది. ఈసారి గ్రోత్ రేటు మనం ట్రంప్ గారిని ఎలా మేనేజ్ చేస్తాం మీద డిపెండ్ అయ్యిందని నా ఉద్దేశం. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, మంచి సమాచారం ఇచ్చినందుకు. ఇది పరిస్థితి. ఓవరాల్గా ఈ బడ్జెట్ అన్నటువంటిది 80% మందికి సంతృప్తి కలిగించేటటువంటిది, ఒక 20% మంది ఆశలైతే నెరవేరకపోయింది. సాధారణంగా ఏ బడ్జెట్ అయినా 50-50 వస్తేనే గ్రేట్ అంటారు. సాధారణంగా 70-80% మంది అసంతృప్తితో, ఒక 20-30% మంది సంతృప్తితో ఉంటూ ఉంటారు. అలా కాకుండా ఈ దఫా రివర్స్లో వచ్చింది. ఇంకొకటి, ఇదేదో రాజకీయ ప్రయోజనాల కోసం చేసినట్టుగా కూడా కనిపించాలి. ఎందుకంటే ఏ ఎలక్షన్స్ ముందు చేస్తే ఓట్ల కోసం అంటారు, కానీ ఇప్పుడు ఏ ఎలక్షన్స్ లేకపోయినా, ఏ ఢిల్లీలోనో అట్లా రాష్ట్రం అంటే ప్రతి ఏడాది ఏదో 1-2 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. కానీ ప్రధాన ఎన్నికల ముందు చేసేటటువంటిది రాజకీయ అవసరాల కోసం చేసేది ఉంటుంది. అట్లా కాకుండా ఇక్కడ నిర్ణయం తీసుకోవడం అన్నటువంటిది కీలకమైన అంశం.